గోదావరి జలాల వివాదం కొన్నాళ్లుగా రాజకీయ రంగు పులుముకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ములుగు జిల్లాలోని తుపాకులగూడెం వద్ద ఉన్న దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టును ముఖ్యమంత్రి సందర్శించారు. గడిచిన 10 ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల మధ్య వివాదమే ఉండేది కాదని ఆయన అన్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీదే 1,10,000 కోట్లు ఖర్చు పెట్టారని, మిగిలిన ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆయన అన్నారు. ఇప్పుడు మిగతా ప్రాజెక్టులకు భూసేకరణకు తీవ్రంగా నిధుల కొరత ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వారేం చేశారో 2.5 ఏళ్లలో తామేం చేశామో సభలోనే చర్చిద్దామని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. అనవసరమైన ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలతోనే తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన అందించిన వాళ్ళు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే మనకు ఎలాంటి సమస్యనే లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మన ఆవేదన, మన బాధ, సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురైనాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మా రాష్ట్రం మాకు కావాలి. నీళ్లు, నిధులు, నియామకాల నేపథ్యంలో ప్రధానంగా మనం చెబుతూ వచ్చింది ఇదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, నిధులు పుష్కలంగా ఉన్నాయి. చిత్తశుద్ధితోని ప్రాజెక్టులను పూర్తి చేసిన ఉంటే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, దీనికి సంబంధించిన దేవాదుల కావచ్చు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 3 కావచ్చు, ఎన్నో రకాల ప్రాజెక్టులు, గోదావరి నదీ జలాలకు సంబంధించిన ప్రాజెక్టులను మనము ఈ 10 సంవత్సరాలలో పూర్తి చేసుకొని 967 టీఎంసీలను మనము వినియోగంలోకి తెచ్చుకొని ఉంటే ఈనాడు వరద జలాల మీద కూడా మనం వాటా అడిగి వరద జలాలకు కూడా అవసరం అనుకుంటే దక్షిణ తెలంగాణకు సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడానికి అవకాశం ఉండే. కేవలం గోదావరి పరివాహక ప్రాంతం మీదనే, గోదావరి నది మీదనే కాళేశ్వరం ప్రాజెక్టుకే 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. కానీ ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలే. ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న ఏ ప్రాజెక్టు మీద ఇప్పుడు ఈరోజు మనం దేవాదులకు సంబంధించిన ఆనాడు 2001లో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినంటే వేదిక మీద పెద్దలు కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఈ వేదిక మీద ఉన్న దాంట్లో ఎవరైనా 2001 నుంచి 2026 వరకు ప్రజా జీవితంలో ఉండి ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రాజెక్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకొన్ని సమస్యలు, ఈరోజు చివరికి పూర్తి చేద్దామని చిత్తశుద్ధితో పనిచేస్తే నిధుల కొరతకు వచ్చింది. భూసేకరణ కూడా ఈరోజు నిధులు ఇవ్వడానికి వెతుక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారం తెలంగాణ రాష్ట్రం మీద ఉండడం వల్ల ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు 70%, 80% పూర్తయినా 20-30% పూర్తి చేసుకోవడానికి అవసరమైన నిధులు విడుదల చేయాలంటే నిధుల కొరత ఉన్నది. గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాల మీద కూడా శాసనసభలో చర్చ చేద్దాము. ముఖాముఖి కూర్చొని మీ అనుభవం 5 సంవత్సరాలు హరీష్ రావు గారు, 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేశారు. 10 సంవత్సరాలు వాళ్ళిద్దరే ఈ శాఖను నిర్వహించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 సంవత్సరాలే అయింది నిర్వహించి. 10 సంవత్సరాల మీ అనుభవంతో మీరు సాధించిన విజయాలు ఏంటి, మీరు మాకు అప్పచెప్పిన వారసత్వం ఏంది, మాకు అప్పచెప్పిన వారసత్వంలో మేము పాల్పడిన తప్పిదాలు ఏంటివి, మీరు విషయాన్ని విఫలీకరించి సభలో చెప్పండి. ఒకవేళ మేము ఏదైనా సవరించుకునేది ఉంటే సవరించుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము మేధావులం కాదు, 80,000 పుస్తకాలు చదవలేదు, లేకపోతే మేము ప్రపంచ జ్ఞానులం అని కూడా మేము చెప్పడం లేదు. మేము మనుషులము, మేము చదివి తెలుసుకుంటాం, మేము అడిగి తెలుసుకుంటాం, మేము సూచన చేస్తే తీసుకుంటాం. మేము పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నాం, మేము జ్ఞానవంతులమని నేను కానీ మా మంత్రి గారు కానీ చెప్పడం లేదు. మీ అనుభవం 10 సంవత్సరాలు, మా అనుభవం 2 సంవత్సరాలు. మీరు 10 సంవత్సరాల అనుభవంతో మాకు సూచన చేయండి. 2 సంవత్సరాల అనుభవంతో మేము ఆ సూచనలు తీసుకొని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము. మూడోది, పక్క రాష్ట్రానికి నీళ్లు తరలించుకెళ్ళడానికి ఈ ప్రభుత్వమే సహకరిస్తుందన్నట్టుగా ఆరోపణలు చేస్తారు. నేను మీడియా మిత్రులను ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నా, ఎవరైనా ప్రజా జీవితంలో ఉండి తెలంగాణ ప్రజల ఓట్లతోని ఎన్నికైనా ఎవరైనా అయి ఉండొచ్చు,
ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వ్యక్తి కూడా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా సహకరిస్తారా? ఈ ఆరోపణ అతికెట్టన్నా ఉండాలి కదా. ఇతరులు తరలించుకోవడానికి మీరు సహకరిస్తున్నారు, మీరే వాళ్లకు నీళ్ళన్నీ వదులుతుండ్రు అని ఇట్లాంటి చౌకబారు ఆరోపణలతోని ఏమీ ప్రయోజనం లేదు. నేను సూచన చేస్తున్నా చంద్రశేఖరరావు గారికి, హరీష్ రావు గారికి, దయచేసి చౌకబారు విమర్శల వల్ల తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీయకండి.